హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక బాలీవుడ్ హీరోయిన్ని కిడ్నాప్ చేసేసారు. 15 రోజుల పాటు గెస్ట్ హౌస్లో ఉంచి టార్చర్ పెట్టారు. అది కూడా చేసింది ఎవరో కాదు, వైసీపీ నాయకులు అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్గా మారిపోయింది సార్. అసలు వైసీపీ నాయకులు ఈ బాలీవుడ్ హీరోయిన్ని కిడ్నాప్ చేయడం ఏంటి, ఎందుకు చేస్తారు, అసలు ఏం జరిగింది సార్? ఇది తెలుగుదేశం మీడియాలో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి దీన్ని హైలైట్ చేసింది. దాని తర్వాత తెలుగుదేశం మీడియా హైలైట్ చేసింది. దాని తర్వాత విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కూడా దీని మీద రియాక్ట్ అయ్యాడు. సో దీంట్లో 2 కథనాలు వచ్చాయి. తెలుగుదేశం మీడియాలోని 2 రకాల కథనాలు వచ్చాయి. ఒకటేమో ఆశా జత్వానీ అనే ఒక ముంబై బేస్డ్ హీరోయిన్, తెలుగు సినిమాల్లో కూడా కొన్ని క్యారెక్టర్లు వచ్చేసింది. ఆ తర్వాత ఆమె ముంబైకి వెళ్ళిపోయి ముంబైలో కూడా టీవీ సీరియల్స్లో చేసుకుంటుంది. ఆమెకు ఒక వైసీపీ రాజకీయ నాయకుడు కొడుకుకి అఫైర్ ఉంది. అతను పెళ్లి చేసుకుంటాను ఆమెకు హామీ ఇచ్చాడు, తర్వాత వదిలేశాడు. దాంతో ఆమె ఇతన్ని బెదిరించడం మొదలుపెట్టింది, కేసు పెడతాను అని చెప్పి. దాంతో ఇక్కడ విజయవాడ పోలీసుల సహాయంతో వాళ్ళని పిలిపించి 18 రోజులు VTPS అనే ఒక గెస్ట్ హౌస్లో, ఇబ్రహీంపట్నంలో ఉంటుంది, ఈ గెస్ట్ హౌస్లో పెట్టి ఆమెను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని టార్చర్ పెట్టారు. తర్వాత వాళ్ళు 5 కోట్లు అమ్మాయి వాళ్ళు డిమాండ్ చేశారని చెప్తున్నారు. 5 కోట్లు మేము ఇవ్వలేము అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి టార్చర్ పెట్టి, అప్పటికి కూడా వాళ్ళు సరెండర్ కాకపోతే వాళ్ళ మీద లోకల్గా ఎవరో ఒక ఫేక్ అతను ఇచ్చిన కేసును బేస్ చేసుకొని 5 లక్షలకి చీటింగ్ కేసు పెట్టి జైలుకి పంపిస్తామని బెదిరించేసరికి ఇంకా వాళ్ళు దారికి వచ్చి విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయారు అనేది కథనం. ఇది ఒక కథనం. రెండవ కథనం ఏమని చెప్తుందంటే, ఇది రాజకీయ నాయకుడు కాదు, ఒక ఇండస్ట్రియలిస్ట్ కొడుకు, ఆమెతో అఫైర్ ఉంది, సేమ్ మిగతా అంతా సేమ్ స్టోరీ. కానీ చేసింది ఇండస్ట్రియలిస్ట్ కొడుకు, బట్ అతనికి ఒక వైసీపీ అతనితో సంబంధాలు ఉన్నాయి. సో అతని ద్వారా మేనేజ్ చేశారు అనేది రెండో కథనం. తెలుగుదేశం మీడియాలోనే ఈ 2 కథనాలు వచ్చాయి. సో ఇందులో ఏది నిజం అనేది తెలియదు. అయితే సిపి రాజశేఖర్ స్పందించాడని మళ్ళీ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. ఆయన ఏమంటారంటే, మాకు ఏ రకమైన కంప్లైంట్ లేదు, సో కంప్లైంట్ ఉంటే మేము చర్య తీసుకోగలము. అయితే ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి చెక్ చేసాము, రికార్డులు సరిగా లేవు, దాంతో మేము వాళ్ళ మీద చర్యలకైతే రెడీ అవుతున్నాము. బట్ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా మా దగ్గర లేవన్నారు. మరి మీడియాకి ఆధారాలు లేకుండా రాసిందా? ఆధారాలు ఉన్నప్పుడు మీడియా ఇవ్వచ్చు కదా వాళ్ళకి. సో అంటే ఏదో ఒక లీక్ అయినట్టుగా ఉంది కేసు. మీడియా దగ్గర కూడా అంతకంటే ఆధారాలు ఉన్నట్లేదు. మామూలుగా ఇవాళ మీడియాకి ఆధారాలు ఏం అవసరం లేదు. ముఖ్యంగా రాజకీయంగా మీడియా చీలిపోయినాక వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడానికి ఏదో ఒక అదేదంటారు కదా, చీకట్లో నల్లపిల్లి కోసం గుడ్డివాడ వెతుకులాటలాగా న్యూస్ కూడా క్రియేట్ చేసేయచ్చు. సో అలాగా ఇవాళ జరుగుతుంది. ఇదేంటంటే తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, వైసీపీలో ఒక్కొక్కరి ఈ చీకటి భాగవతాలనో లేకపోతే ఇంకోటనో ఒక్కొక్కటి కథనాల్ని ఈ 3 నెలలుగా వండి వారుస్తూ ఉన్నారు. ఫస్ట్ విజయసాయి రెడ్డి శాంతి అది అయిపోయింది. దాని తర్వాత మన దువ్వాడ శ్రీనివాసు, మాధురి, వాణి ఆ ఎపిసోడ్ కూడా కొద్దిగా ఇదైంది. దాని తర్వాత అనంతబాబు జూలైలోనే నేను కంప్లైంట్ ఇచ్చాను, నా వీడియో మార్ఫింగ్ జరిగిందనింది. అయినా కూడా తెలుగుదేశం మీడియా అప్పట్లో మాధవ్ని గోరంట్ల మాధవ్ని ఎలా చేశారో అలాగా ఒకటి చేశారు. ఇప్పుడు ఈ కథనాన్ని తీసుకొచ్చారు. మరి ఆమె ఇక్కడ కంప్లైంట్ ఇవ్వకపోతే సరే, విజయవాడలో ఇబ్బంది అయింది, ముంబైలో ఇవ్వచ్చు కదా ఆమె కంప్లైంట్. ముంబైలో ఇస్తే ముంబై పోలీసులు కూడా చర్య తీసుకుంటారు కదా, ఆమె ఎందుకు భయపడింది? మరి ముంబైలో ఇక్కడంటే ఓకే, వీళ్ళు చెప్పింది కరెక్టే, ముంబైలో నాకు అన్యాయం జరిగింది పలానా ఇదని చెప్పచ్చు. లేదు ఆమె ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో పనిచేసింది కాబట్టి హైదరాబాద్లో చెప్పచ్చు. మరి ఆమె ఎందుకు చెప్పలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. రెండోది, వీళ్ళు ఎందుకు పేర్లు ఎవరిది రాయట్లేదు? ఆమె పేరు నిజానికి రాయకూడదు, కానీ ఆమె పేరు వీళ్ళందరూ రాశారు, ఆమె ఫోటోలు ప్రచురించారు. కానీ అసలు ఎవరు వైసీపీ నాయకుడు ఎవరు పేరు ఎందుకు రాయట్లేదు అంటే ఒక రకమైన భయం ఉందా? ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక్కొక్కరు 100 కోట్లకి 200 కోట్లకి టీడీపీ మీడియా మీద కేసులు పెడుతున్నారు. ఆల్రెడీ విజయసాయి రెడ్డి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు, ఢిల్లీ హైకోర్టు కూడా అవన్నీ తీసేమనింది. అట్లాగే పెద్దిరెడ్డి 100 కోట్లకి ఇచ్చేశాడు.
ఇలాగా వైసీపీ వాళ్ళు పరువు నష్టం దావా కేసులు వేస్తున్నారు విపరీతంగా తెలుగుదేశం మీడియా మీద. సో ఇప్పుడు అనంతబాబు కూడా కేసు వేస్తున్నాడు. అంటే అది నేను ఒక ఫేక్ ఇదై నాదెవరో చేశారని కంప్లైంట్ ఇస్తే నేనే చేశానని వీళ్ళు ఎలా రాస్తారు అని చెప్పి. సో అందుకు భయపడి ఈ కేసులో పేర్లు పెట్టినట్టుగా అర్థమవుతుంది. అందుకని వైసీపీ నాయకులు అని వేస్తున్నారు తప్ప ఎవరు ఆ వైసీపీ నాయకులు అనేది పేరు రాయట్లేదు. సో అట్లాగే ఇది వచ్చి ఇప్పుడు జరిగింది 2024 ఫిబ్రవరిలో జరగడం అంటే మనకి అప్పటికే ఆల్మోస్ట్ అయిపోయింది వైసీపీ ప్రభుత్వం. సో ఆ టైంలో జరిగిందంటే పోలీసుల పాత్ర కూడా ఉందనే రాస్తున్నారు. మరి ఆ పోలీసులు ఎవరు, వాళ్ళ పేర్లు కూడా రాయలేదు. ఎక్కడ ఎవరి పేరు పెట్టకుండా తెలుగుదేశం మీడియా హైలైట్ చేస్తుంది. సో ఇది ఎంత నిజం అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు, తెలియదు మనకి. ఎందుకంటే జరుగుంటే వాళ్ళ పేర్లు చెప్పాలి. పోనీ పోలీస్ ఆఫీస్ ఆయన సిపి రాజశేఖర్ కూడా నాకు ఈ విషయాలు మేము ఎంక్వైరీ చేసాం కానీ ఇటువంటి కంప్లైంట్లు లేవు కాబట్టి మేము ఏం చేయలేము అంటున్నారు. మరి అట్లాంటప్పుడు తెలుగుదేశం మీడియా వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, ఇదిగో పలాని పేరు పలాని వాళ్ళు చేశారు అని ఎందుకు పోలీసులకి ఇవ్వచ్చు కదా. వీళ్ళకైతే ఎన్ని విషయాలు తెలిసిందో ఆ పేరు తెలీదా, వీళ్ళకి తెలిసి ఉంటుంది కదా. వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళ ఆధారాలు చూపిస్తే ఇప్పుడు మరి వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది, చేయొచ్చు కదా. అంటే మనకి కొన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఫైల్స్ దగ్ధము ఇవన్నీ జరిగాయి. అవన్నీ ఏమయ్యాయి అనేది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్లాగే ఇసుక కుంభకోణం మీద కూడా ఆంధ్రజ్యోతి ఈనాడే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మొన్న 2 రోజుల ముందు కూడా బొజ్జ సుధీర్ రెడ్డి అతను కాళహస్తి అతను ఈనాడు విలేకరికి ఫోన్ చేసి బెదిరించాడు. ఎందుకంటే ఇసుక కుంభకోణం మీద ఈనాడు రాసిందని. సో ఇలాగా తెలుగుదేశంకి ఇబ్బంది ఏంటంటే ప్రభుత్వానికి ఇప్పుడు తన కంట్రోల్లో ఎవరు ఉండట్లేదు అనేది చంద్రబాబు ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు ఫీల్ అవుతున్నాడు లేదు కానీ తెలుగుదేశం మీడియా అండ్ తెలుగుదేశం కేడర్ ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు వ్యవస్థల మీద కంట్రోల్ చేయలేకపోతున్నాడు. గతంలో ఎవరెవరైతే అధికారులు ఇచ్చేస్తారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోలేకపోతున్నాడు అనేది వీళ్ళే చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో వీళ్ళకి ఇంకా మిగిలింది ఏంటంటే వైసీపీ అరాచకాలు ఇంకా బయటకు వస్తున్నాయి అని చెప్పడానికి ఈ కథనాల్ని తీస్తున్నారు. మరి అంటప్పుడు పేర్లు ఎందుకు చెప్పలేదు? పేర్లు చెప్పొచ్చు కదా. అంటే ఈ భయం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు పేర్లు చెప్పారనుకో అది నిజమో కాదు తెలియదు. నిజం కాదనుకో వాళ్ళు కోర్టులకు వెళ్తూ ఉన్నారు, పరువు నష్టం వేస్తూ ఉన్నారు. సో అట్లాంటప్పుడు రేపొద్దున వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రూవ్ చేసే పరిస్థితి ఇదేమి ఉండదు. నిజంగా ఆ అమ్మాయి వచ్చి చెప్పగలిగితే, ఆ అమ్మాయి నిజంగా అన్యాయం జరిగిందని చెప్పగలిగితే అది కొంతవరకు ఉంటుంది. బాధితురాలు ఎవరు చెప్పలేదు. సో చెప్పకపోయినంత మాత్రాన నిజంగా జరుగుంటే దాని మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. కానీ మరి ఆధారాలు ఉండాలి కదా. పోలీసులకైనా చర్య తీసుకోవాలంటే ఆధారాలు ఉండాలి. మరి ఇప్పుడు వాళ్ళ పోలీసులే ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వమే ఉంది. మరి ఎందుకు మీడియా చేయట్లేదంటే నాకు తెలిసి వీళ్ళ దగ్గర ఏమి కాంక్రీట్ ఆధారాలు ఉండవు, ఇచ్చినా కూడా ఏం జరగదు. అందువల్ల మీడియాలో హైప్ చేసి వదిలేస్తారన్నమాట. సో ఇది అప్పుడప్పుడు వైసీపీ నాయకుల మీద ప్రచారానికి మాత్రమే దీన్ని వాడుకోవడానికి పరిమితం అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది ముందుకైతే వెళ్ళదు ఖచ్చితంగా. నిజానికి ఇప్పుడు ఆమె వీళ్ళ మీద కేసు వేసినా వేయచ్చు. ఎందుకంటే తన ఫోటోలు తన పర్మిషన్ లేకుండా ఎలా బయటికి తీసుకొస్తారనేది రేపొద్దున ఆమె వేసినా వేయచ్చు. కాకపోతే ఆమె ఇప్పుడు చిన్న యాక్టర్ కాబట్టి ఎందుకులే అని కూడా ఆమె అనుకోవచ్చు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ముంబైలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఆమెకి, కెరియర్కి ఏమీ ఇబ్బంది ఉండదు. రెండోది సినిమా టీవీ ఆర్టిస్టుల మీద ఇలాంటివి కామనే కాబట్టి ఆమె తన కెరియర్ ఆ దృష్టిలో పెట్టుకొని ఆమె కూడా కేసులు వేసే పరిస్థితి ఉండకపోవచ్చు. లేదు ఇప్పుడు నిజంగా ఆమె బాధితురాలైతే ముంబైలో కంప్లైంట్ చేయొచ్చు, హైదరాబాద్లో చేయొచ్చు. అప్పుడే కూడా పోనీ అప్పుడు సరే వైసీపీ ఉంది, ఇప్పుడు వైసీపీ లేదు కదా, ఆమెని తీసుకొచ్చి వీళ్ళే కంప్లైంట్ ఇప్పించవచ్చు కదా.